మంచిది ప్రియులారా, ఈ రాత్రి కాల సమయంలో దేవుని సముఖంలో ఆయన పిల్లలైన మనమందరము కలిసి ప్రభు నామాన్ని సన్నతించడానికి దేవతి దేవుడు మనకిచ్చిన ఈ చక్కని సమయాన్ని బట్టి నేను ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాను. మరి కూడి వచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ కూడా క్రీస్తు పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. చాలా సంతోషం. మరి దేవుడు మీకు ఇచ్చిన ఈ చక్కని ఆసక్తిని బట్టి నేను ప్రభుని స్థుతించకుండా నేను ఉండలేకపోతూ ఉన్నాను. పగలంతా మరి ఎంతో కష్టపడి పనిచేసి అలసిన ప్రాణాలైనా ప్రభుని స్థుతించాలి, ప్రభు సన్నిధిలో మేము ఉండాలి, అందరితో పాటు కలిసి ప్రభుని గణపరచాలుగా చక్కని ఆకాంక్షతో ఆశతో మరి ప్రభు సన్నిధికి వచ్చాను. అందరూ బట్టి కూడా నేను ప్రభుని ఎంతగానో స్తుతిస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది పిల్ల, ఈ రాత్రి కొద్ది నిమిషాలు దేవుని వాక్యం చిన్న వర్తమానం వింటాం. ఎక్కువసేపు చెప్పను, క్లుప్తమైనటువంటి వర్తమానం శ్రద్ధగా మీరు దేవుని వాక్యాన్ని వినవలసిందిగా ప్రభు గారి నేను చేసుకుంటాను. ఈ రాత్రి మనము నేర్చుకోబోయే వాక్యము అంశం ఏంటంటే, నీ హృదయము ఎలాంటిది, నీ హృదయము ఎలాంటిది. కనుక ఈరోజు ఎవరికి వాళ్ళే మన హృదయాలను మనం పరిశీలించాలి, ఎవరికి వాళ్ళే మన హృదయాన్ని చూసుకోవాలి. నేటి సమాజం ఎలా ఉందంటే, పక్కన వాళ్ళని చూస్తున్నాం, మన తోటి వాళ్ళని చూస్తున్నాం, ఇరుగు పొరుగు వాళ్ళని చూస్తున్నాం. ఎందుకు మనం ఎలా ఉన్నాం, మన హృదయాలు ఎలా ఉన్నాయి, అసలు మన హృదయంలో ఏముండాలి, మన హృదయం ఎలా ఉండాలి, అసలు దేవునికి అంగీకారముగా మన హృదయాలు ఉన్నాయా, ఎవరికి వాళ్ళే పరిశీలించుకోవాలి, ఎవరికి వాళ్ళే పరిశోధించాలి, ఎవరికి వాళ్ళే సరి చేసుకోవాలి. దేవుడికి మహిమ కలుగును గాక. కనుక నేటి సమాజంలో మనుషులు మనం చూస్తూ ఉన్నాం, ఎంతవరకు ఎంతసేపు ఎటువంటి లోపాలు మనం వెతికే వారిగా ఉంటూ ఉన్నాం. అలా కాకుండా ముందు మనలో ఏ లోపం ఉంది, నిజానికి ఎలాంటి హృదయంతో నేను దేవుణ్ణి ఆరాధించగలుగుతున్నాను, ఎలాంటి హృదయంతో నేను దేవుణ్ణి మహిమపరుస్తున్నాను, ఎలాంటి హృదయంతో నేను ప్రార్థన చేస్తున్నాను, ఎలాంటి హృదయంతో నేను దేవుని వాక్యాన్ని వింటున్నాను, ఎలాంటి హృదయంతో నేను దేవుని బిడ్డగా పిలువబడుతున్నాను. కనుక చక్కని విషయాలు ఈ రాత్రి మనం నేర్చుకోవడానికి ప్రయత్నించాను. వచ్చిన మీరందరూ కూడా తండ్రి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది పిల్లగా, అసలు మొదటిగా నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, దేవునికి ఇష్టమైనటువంటి హృదయం. ఎవరికి ఇష్టమైన హృదయము? దేవునికి ఇష్టమైనటువంటి హృదయం. ఈ లోకంలో నేటి దినములలో నేటి మనుషులకి ఇష్టంగా ఉండాలని ప్రయత్నం చేస్తా ఉన్నాడు. మనిషి ద్వారా మెప్పించబడాలి, ఆ మనుషుల ద్వారా అహామోహాలు పెంచుకోవాలి, నా హృదయం మనుషుల ద్వారా మెప్పించబడాలి అన్నట్టుగా ఉంటున్నాను తప్ప నా హృదయం దేవుడికి ఇష్టముగా ఉందా. కానీ ఎలాంటి హృదయం అంటే దేవునికి ఇష్టం, ఎలాంటి హృదయాలను ఆయన ఇష్టపడతాడు, ఎలాంటి హృదయం అంటే ఆయనకి ఇష్టకరమైనదో చూడండి. వాక్య గ్రంథముల నుండి 51వ కీర్తన 10వ చరణం చదువుకుందాం. 51వ కీర్తన 10వ చరణాన్ని చదువుకుందాం. చూడండి. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకు. 51వ కీర్తన. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగ చేయము, నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించు. మొదటి హృదయము శుద్ధ హృదయం. ఏ హృదయమా? శుద్ధ హృదయం. భక్తుడైన దావీదు అంటున్నాడు, దేవా నాకు శుద్ధ హృదయము దయచేయి, నా హృదయంలో పరిశుద్ధతను దయచేయి. ఇదిగో అలాంటి పరిశుద్ధమైన శుద్ధమైనటువంటి హృదయం నాలో లేకపోతే నేను స్థిరుడిగా ఉండలేను, నాలో స్థిరత్వమే ఉండదు. నేను ఒక స్థిరుడిగా ఉండాలంటే, స్థిరత్వం కలిగినటువంటి మనిషిగా ఉండాలంటే ఇదిగో నా హృదయం శుద్ధకరమైన హృదయముగా ఉండాలి. ఎలాంటి హృదయం ఆయనకి ఇష్టము అంటే ఇక్కడ రాబడినటువంటి మన శుద్ధ హృదయం అంటే దేవునికి స్తోత్రం. అలాంటి పరిశుద్ధమైనటువంటి హృదయముగా మన హృదయం ఉండాలి.
మన హృదయంలో ఆశించేదని ఏది వెండి బంగారాలు ఆస్తి ఐశ్వర్యం ఇది ఏదో ఇస్తామని ఆయన కోరుకోవట్లేదు, ఏదో ఇస్తామని ఆయన చూడట్లేదు. నీ హృదయం చూస్తున్నాడు, నీ హృదయంలో ఆయన ఉండాలని ఇష్టపడుతున్నాడు. ఇదిగో ఎప్పుడు ఆనందం కలుగుతుంది, ఎప్పుడు పరిశుద్ధంగా ఉంటుంది యేసు ఆయన మనలో ఉన్నప్పుడు. ఎవరి హృదయం అయితే పరిశుద్ధంగా ఉంటుందో వారిలో ఖచ్చితంగా దేవుడు ఉంటాడు. మత్తయి శుభవార్తలు మనం చూస్తాం, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వాళ్ళు దేవుని సూచిస్తారు. కొండ మీద ప్రసంగంలో ఆయన అంటాడు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, హృదయం శుద్ధిగా ఉండాలి. అది అంటున్నాడు శుద్ధ హృదయం. అలాంటి శుద్ధ హృదయం లేకుండా ఎవరు దేవుని చూడలేరు, ఎవరు దేవుని యొక్క ముఖ దర్శనాన్ని చూడలేరు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు సజీవంగా ఉన్నప్పుడు ఆయన తెలియజేస్తారు, అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిశీలన. వాళ్ళు ఏమన్నట్టుందో చెప్పండి, మేమే భక్తి పనులం, మాకు తెలిసిన వాక్యం ఈ లోకంలో ఎవరికి తెలియదు. మేము నిష్ఠా కలిగినటువంటి వాళ్ళం, మేము ధర్మశాస్త్రోపదేశకులు. ఎలా ఉండాలో తెలుసు, ఎలా నడవాలో తెలుసు, ఎలా జీవించాలో తెలుసు, దేవుణ్ణి ఎలా సమీపించాలో తెలుసు, దేవుని ఎలా ఆరాధించాలో తెలుసు, దేవుడికి ఎలా ఇవ్వాలో తెలుసు, దేవుని ఎలా నిలబడాలో తెలుసు, అన్ని మాకు తెలుసు అని చెబుతా ఉంటే మనుషులు అనుకున్నట్టు బహుశా వీళ్ళు చేసిన బట్టి మనం చేయగలుగుతామా, వాళ్ళు నడిచినట్టు మనం నడవగలుగుతామా? ఎందుకు ఆ ఆలోచన తలపు వాళ్ళని వచ్చిందంటే వీళ్ళ మాటలు ఉండే, మేమే పరిశుద్ధులం, మేమంతా యథార్థవంతులం అన్నట్లుగా వాళ్ళు ఆ డమ్మముతో మాట్లాడుతున్నటువంటి ఆ సందర్భంలో సాక్షాత్ యేసు ప్రభువు అయ్యో వేషధారులారా, మీరు పల్లెములో వెలుపట శుభ్రం చేస్తున్నారు కానీ లోపట శుభ్రము చేయగలలేదు. అంటే మీరు బయట వేషధారణ బట్టి మీరు పరిశుద్ధులని మీరు ప్రచారం చేసుకుంటున్నారు కానీ మీ హృదయం సరిగా లేదు, అసలు మీ హృదయంలో పరిశుద్ధత లేదు. ఎవరి ఎంత దారుణమైనటువంటి అక్క వాళ్ళ జీవితంలోనో యేసుక్రీస్తు ప్రభువుని తెలియజేస్తారు. కనుక ఏది ఆయనకి ఇష్టమైనటువంటి హృదయం అంటే శుద్ధ హృదయం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఈరోజు నీకు సమాజంలో మనం చూస్తాం ఇలాంటి వేషధారులు, ఇలాంటి శాస్త్రులు, పరిచయలాంటి ఎవరి వ్యక్తిత్వం కలిగిన వారు మనకు కలిగిస్తూ ఉంటారు. దేవునికి కావాల్సింది అది కాదండి. దేవుడు పై రూపాన్ని చూసేవాడు కాదు, మనం వేషధారణ చూసాయి బాబు వీళ్ళు గొప్పలు రావేళ పరిశుద్ధులు అనుకుంటాం. ఎవరికి దేవుడు హృదయాన్ని చూస్తాడండి. నా హృదయాన్ని చూస్తాడు, మీ హృదయాన్ని చూస్తాడు. నేను కూర్చున్నటువంటి మన హృదయాలు ఎలా ఉన్నాయని బాగా తెలుసు. దేవుడికి మహిమ కలుగుతుంది కాక ఈ రాత్రి దేవుడి సన్నిధిలో మనము ఎలాంటి హృదయంతో దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, ఎలాంటి హృదయంతో దేవుడి సముఖంలో ఉన్నాం, ఏ యోగ్యత లేని మన దేవుడి ఏర్పరిచాడు, ఎదుర్కొన్నాడు. ఎవరి ఆయన సన్నిధిలో, ఆయన సమాసంలో, ఆయన సముఖంలో నిలబడి అప్పుడు ఆరాధించేటువంటి ఒక వాక్యాన్ని ఇచ్చాడు. నువ్వు దేవుడికి ఆ సంతోష పెట్టే వ్యక్తిగా ఉండాలంటే నీ హృదయము శుద్ధమైనదిగా ఉండాలి. ప్రతిరోజు ఈ శరీరాన్ని శుభ్రం చేస్తాం, ఉదయం సాయంత్రం శుభ్రంగా స్నానాలు చేస్తాం, ఎవరి నీటిగా ఉంచుకున్నాం. అంతేకాకుండా అలాగే శరీరాన్ని అలాగే శుభ్రపరుచుకుంటున్నామో మన హృదయాన్ని కూడా ఎప్పటికప్పుడు శుద్ధి చేసుకుంటూ ఎప్పటికప్పుడు. అంటే అలాంటి హృదయాలంటే దేవుడికి చాలా ఇష్టం. దేవునికి మహిమ కలుగునుగా. చక్కని మాట్లాడబడుతున్న అపోస్తుల కార్యముల గ్రంథము, అపోస్తుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం 14వ వచనాన్ని చూడుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథము 16వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. లూదియను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె మూఢారంగు పొడిని అమ్ము తుయతైరా పట్టణస్తురాలు. ఆమె హృదయమును తెరచెను కనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. ఆమె ఇంటి వారందరూ ఆమె చాలు దేవునికి మహిమ కలుగునుగా.
ఒకటి శుద్ధ హృదయం ఆయనకి ఇష్టమైనది, రెండు తెరవబడిన హృదయం అండి. ఏ హృదయము? తెరవబడిన హృదయం. ఇక్కడ కూర్చోబెట్టి మనము దేవుడు తన దాసుల ద్వారా మాట్లాడుతున్నాడు. దేవుడి యొక్క వాక్యము వెదజల్లబడతా ఉంది. ఇప్పుడు మన హృదయాలు తెరవబడిన హృదయంతో ఉంటే నేరుగా దేవుని మాటలు ఎక్కడికి వెళ్తే మన హృదయంలోనికి వెళ్తాయి. ఎప్పుడైతే దేవుని వాక్యము హృదయంలోనికి వెళ్తుందో దేవుని వాక్యం అర్థమవుతుంది, దేవుడు అర్థమవుతాడు. కానీ నేటి దినాల్లో ఎలా ఉన్నారంటే ఈ వాక్యము నాకు కాదు నా పక్కనోడికి, ఈ వాక్యము నాకు కాదు నా వెనకాల కూర్చున్నోళ్ళకి, ఈ వాక్యము నాకు కాదు నా తోటి కోడలకి, ఈ వాక్యము నాకు కాదు ఫలానా వ్యక్తికి అన్నటువంటి భావనతో ఉంటున్నారు. మూయబడిన హృదయాలతో. ఎవరు మూయబడిన హృదయాలతో? దేవుడి సన్నిధిలో ఉండి కూడా దేవుడు ముఖాముఖిగా వాళ్ళతో మాట్లాడుతున్నప్పటికీ నేను సమాజంలో ఉన్నది మూయబడినటువంటి హృదయం. ఇదిగో లూదియాకి దేవుడు అర్థమయ్యాడు. ఆ రాజకీయ మాట ఏంటి తెలుసా? డైవర్స్ అపోజిట్ పౌలు వాక్యం చెబుతా ఉంటే లూదియా హృదయం దేవుడు తెచ్చాడు. వెంటనే దేవుడు అర్థమైంది, అయ్యో నేనంత అవివేకురాలు, నేను పాపిని అని గ్రహించగలిగింది. నిజమే, దేవుడి వాక్యము నిస్సుముఖమైన హృదయంలోనికి వెళ్తే ఆ వాక్యము పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఒప్పింపజేస్తాడు. ఏ తప్పిదములో ఉన్నావో నిన్ను ఒప్పింపజేస్తాడు, ఏ పాపములో ఉన్నావో నిన్ను సరిచేస్తాడు, ఏ అక్రమైన మార్గములో ఉన్నావో సరైన మార్గము నడిపిస్తాడు. ఎప్పుడు అంటే నువ్వు తెరవబడినటువంటి హృదయముతో దేవుడి వాక్యం వింటాడు. హల్లెలూయా. అది కదా లూదియా బాప్తిసం తీసుకుంది. లూదియా ఇంటి వారందరూ కూడా ఏం తీసుకున్నారంట? బాప్తిసం. ఎంత అద్భుతమైనటువంటి మాట. నేను ఈ మధ్యకాలంలో ఒక చోట సేవకుల మీటింగ్కి వెళ్ళాను. సేవకుల మీటింగ్ బహుశా తెలియచ్చు. అయితే ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత మా మండల ఫెలోషిప్ మీటింగ్, అలా నెలకు ఒకళ్ళు ఇద్దరు వాక్యం చెప్తారు. వాక్యం చెప్పి కూర్చున్న తర్వాత మేము భోజనాలు చేస్తున్న సమయంలో ఏం చెప్పాడండి వాక్యం? అర్థం లేకుండా చెప్పాడు అన్నారు. నేను అన్నాను, ఎక్సలెంట్ గా వాక్యం చెప్పాడు అన్న, దేవుడికి మహిమ కలుగును గాక. మీకు ఏమర్థమైందండి? నాకు అర్థమైంది. ఆయన ఏం చెప్పాడండి? అర్థం లేకుండా చెప్పాడు వాక్యం. బట్టి నేను అన్నాను, చాలా అద్భుతమైన అంశాన్ని తీసుకున్నాడు. చాలా అద్భుతమైనటువంటి వర్తమానం. మీరు మనస్సు పెట్టి తెరవబడిన హృదయాలతో మీరు వాక్యాన్ని వింటే మీకు అర్థమయ్యేది. కానీ అప్పుడు అనిపించింది నాకు, నిజంగా మనుషులు ఆనాటి శాస్త్రులు పరిశీలి ఎలా ఉన్నారు? మేమే గొప్ప, మేము చెప్పేది వాక్యం, ఎవరు చెప్పేది వాక్యము కాదు. మాకే వచ్చు వాక్యం చెప్పడం, ఎదుటి వాళ్ళకి వాక్యం చెప్పడము రాదు అన్నటువంటి అహంలో నాకు కనిపించింది. కనుక నేనున్నాను, వాక్యం చెప్పే మనిషిని చూడొద్దు. ఒకవేళ ఆయన మనకంటే చిన్న సావుకుడే కావచ్చు, మనకంటే సేవలో అనుభవం లేని వాడే కావచ్చు, అనుభవం లేని వాడు కావచ్చు. అయినప్పటికీ అంత ఆ అనుభవం లేకపోయినప్పటికీ ప్రభు ఈ రోజు తనను నిలబెట్టుకొని మనతో మాట్లాడాలని ఆయన చిత్తంలో ఉంది. అందుకే ఆయన నిలబెట్టి మనతో మాట్లాడారు. కానీ ఎవరు చెప్పినా మనం ఎలా వినాలంటే తెరవబడిన హృదయాలతో ప్రభు వైపు చూడాలి. ఆయన హైలైటెడ్ అలా ఉన్నాడు, ఎలా ఉన్నాడు, అదేంటంటే అలా చెప్పాడు. మనం ఎప్పుడైతే శ్రద్ధగా వింటామో, దైవజనుడు చెబుతున్నటువంటి మాటలు ఎలా వింటారు? శ్రద్ధగా వింటే. కానీ ఈ రాత్రి కాల సమయంలో రాత్రి దేవుని బిడ్డారా, రెండవదిగా తెరవబడిన అప్పుడు ఆ లూదియాకి దేవుడు అర్థమయ్యాడు. వెంటనే బాగా మనసు. ఈ రోజు మనుషులు ఒప్పింపబడకపోవడానికి ఇంకా అదే పాప మందిరానికి వస్తారు, మళ్ళా పాప మందిరానికి వస్తారు, లోక మందిరానికి వస్తారు, మళ్ళా ఇష్టానుసారమైన జీవితాలు మార్పు లేకపోవడం కారణం ఏంటంటే వాళ్ళు వాక్యం వింటున్నారు కానీ వాక్యం వాళ్ళ జీవితంలో క్రియ అంటే పని చేయటం లేదు. టాబ్లెట్
మన పక్కన పాడేస్తే పనిచేయదు. టాబ్లెట్ మెడిసిన్ ఎక్కడ వేసుకోవాలి? కడుపులోకి వెళ్తేనే శరీరంలో మెడిసిన్ అయ్యేస్తుంది. వాక్యం కూడా అంతే. ఏదో వెళ్ళాను, ఏదో దైవజనుడు 4 మాటలు చెప్పాడు, వచ్చేసాడు. ఈరోజు పగలంతా మీరు పనిచేసి వచ్చారు, కష్టపడి వచ్చారు, ఎండలో భయంకరమైనటువంటి ఎండలో. కానీ రాత్రి కూర్చొని దేవుడు వాక్యం వింటున్నారు శ్రద్ధగా. ఈ వాక్యం మీ హృదయంలో పడితే క్రియ ఒక అద్భుతం సార్. దేవునికి మహిమ కలుగునుగాక. మీరు కార్యాలు చూడగలిగి దాని శక్తిని మీరు గ్రహించగలుగుతారు. ఏదో వెళ్ళాను వచ్చామన్నట్టుగా వెళ్ళాను, నేను వేలు పొందా, వెళ్ళాను, నేను ప్రతిఫలము పొందుకున్నా. అలా ప్రతిఫలము కలగాలంటే లోతుగా మన హృదయాలు ఏమవ్వాలమ్మా? అప్పుడే వాక్యం అర్థమవుతుంది. 3వ మాట చూద్దాం, చూడండి. ఇంకెక్కువ దినాన్ని వివరించిన ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 5వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 5వ వచనం. దాసులారా యథార్థమైన హృదయము గలవారే, భయముతోను వణుకుతోను క్రీస్తునకు వలె శరీర విషయమై మీ యజమానులైన వారికి ఎలా ఉండాలంట? విధేయులై. మీ యజమానులైన వారికి విధేయులైన ఎలా వస్తుంది? 3వదిగా యథార్థమైనటువంటి హృదయం. హృదయంలో ఏముండాలా? యథార్థత ఉండాలా. యథార్థవంతుల ప్రార్థన ఎంతో ఆనందకరం అంటండి. ఆయన ఆనందపడతాడండి. యథార్థ హృదయం. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు లైవ్ ఎంతమంది ఉందా? మధ్యాహ్నం కలుస్తుంది. చూసారు లైవ్ ఏమో? ఓకే, వినండి ఒకసారి వార్తమానం. కనుక దేవుడి మీద జాగ్రత్తగా మీరు ఆలోచన చేయండి. యథార్థ హృదయం అంటే ఆయనకి ఇష్టం. ఉందా యథార్థత? ఈరోజు మనుషుల యథార్థత లేదండి. ఇవి యజమానుల పట్ల విధేయత లేదు. కారణం ఏంటంటే యథార్థత లోపించింది. మనం అన్ని విషయాల్లో యథార్థవంతులుగా ఉండాలి. పని విషయంలో యథార్థత ఉండాలి, ఆ సహవాసంలో యథార్థత ఉండాలి, సంఘములో యథార్థత ఉండాలి, మనకిచ్చిన బాధ్యత విషయంలో యథార్థత ఉండాలి, మనకిచ్చిన సొమ్ము విషయంలో యథార్థత ఉండాలి. అన్ని విషయంలో మన యథార్థవంతులుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆ మధ్యలో ఒక ఆయన అన్నాడు, అసలు అక్కడ బిల్లు 40,000 అయితే 80,000 రాశాడండి అన్న. ఎంత రాశారంట? 80,000. నేను అన్నాను, వీడు సరాసరిగా నరకానికే పోతాడు. ఎక్కడపోతాడు? నరకానికి ఖచ్చితంగా. ఒకవేళ మనుషులు చూడకపోవచ్చు, తోటి వాళ్ళు చూడకపోవచ్చు, దేవుడు చూస్తున్నాడు లేదా? చూస్తున్నాడు. ఒకవేళ మనుషులకి మనం లెక్క అప్పగించకపోవచ్చు, దేవుడికి ఖచ్చితంగా మనం లెక్క అప్పగించాలి. అందుకే ఎప్పుడు ఈ మాట చెప్తూనే ఉంటాను, ఉన్నా లేకపోయినా యథార్థతను మాత్రము హృదయం యథార్థత. ఆయన వల్ల యథార్థతను చూసి మనల్ని అమితంగా మనం ప్రేమించే దేవుడు. అలాగే యథార్థవంతుల కొరకు ఆయన వేచి ఉన్నాడు. ఈ రాత్రి కాల్సిన దేవుడు అలాంటి హృదయం కలిగిన వారంటే దేవుడికి చాలా ఇష్టం. యథార్థ హృదయం. ఇలాంటి యథార్థ హృదయముతో మనం ఆరాధించగలుగుతున్నాం. కాబట్టి ఆరాధించగలుగుతున్నామా? దేవుడికి మహిమ కలుగునుగాక. ఒకసారి నేను అనుకుంటాను, దేవుడే పరీక్ష పెడతాడేమో అనుకుంటాను. లేకపోతే నాకేలా జరుగుతుందా, లేకపోతే ఇంకెవరికైనా జరుగుతుంది అనుకుంటా. ఒకసారి మేము కూరగాయల షాప్కి కానీ ఒకవాడు ఏదన్నా షాప్కి వెళ్ళినప్పుడు చాలా సందర్భాలు లెక్క పెట్టలేని సందర్భాలు. నేను 500 ఇస్తే మళ్ళీ 500తో పాటు ఇంకా ఎక్స్ట్రా కలిపిచ్చేవాడు. మీరైతే ఏం చేస్తారు? భలే చెప్తానని చెప్పేసి నాకు భలే లాభం వస్తాను, మళ్ళీ సాయం అవుతాడు, మళ్ళీ ఎక్కి సాయం అవుతాడు. ఒకసారి నేను ఇదివరకు 2,000 రూపాయల నోట్లు ఉండేది కదా, డ్రింక్ తాగి కూల్ డ్రింక్ తాగి ఆమెకి 100 రూపాయల నోటు ఇచ్చాను. ఆమె పొరపాట్లు ఏం చేసిన అందులో పెట్టేసి నాకు ఎంత ఇచ్చింది తెలుసా?
నేను తాగింది 20 రూపాయలు కూల్ డ్రింక్ అనుకుంటా, 20 రూపాయలు. 1980 రూపాయలు ఇచ్చింది. ఎంత? 1980 రూపాయలు ఇచ్చింది. నేను ఎట్లాగే పట్టుకుని, ఏందమ్మా అన్న, మీరు ఇచ్చారు కదండి అని. ఏమి ఇచ్చిన? 2000 ఇచ్చారు కదా అన్న. చూడందులో నేను ఇచ్చింది 100 రూపాయలే ఇచ్చిన. కనుక దేవుడు ఇలాంటివి కూడా పరిగణలోకి తీసుకుంటాడు. మీరు చెప్తే నమ్ముతారు లేదు, కానీ ఇలాంటి సందర్భాలు నాకు చాలా ఎదురైంది. పొరపాటు నాకు వచ్చేసిన మొన్న మధ్యకాలంలో ఒక మీటింగ్ పోతే నాకు కార్డుకి ఇచ్చే కవర్ 2 కవర్లు వచ్చి ఇచ్చేసారు నాకు. నేను సర్వసాధారణంగా నేను చూడను, ఇంటికి వెళ్ళి కలర్ అనుకుంటా, ప్రార్థన చేసి నిజం కవర్ ఇచ్చినట్టు ఉన్నారు కదా బైబుల్ తీసి వస్తే అందుకు 2 కవర్లు. ఇమీడియట్ గా ఫోన్ చేసి దేవుడికి స్తోత్రం, నాకు 2 కవర్లు వచ్చింది. ఆయన అన్నాడు, మేము పోయిందేమో అనుకున్నాం అయ్యగారు, నీకు వచ్చింది అంటారు. వచ్చి తీసుకెళ్ళండి, మన ఫోన్ పే వద్దు, అది నీకు రావాలని ఉందేమో, నీకు ఇవ్వాలని ఉందేమో, ఇదేమో చేసేది. దేవుడికి స్తోత్రం. కానీ ప్రతిదీ ఏదో పొరపాట్లు ఇచ్చేసారు. పొరపాటులు వచ్చినా మనం దానికి ఏం చేయాలి? లెక్క చెప్పాలి. మరి మిస్టేక్ పొరపాట్లు వచ్చినా ఇది దేవుడు మనలో కోరుకునేది. దేవుడికి ఇష్టమైనటువంటి హృదయాలంటే మన హృదయం సత్యం ప్రేమిస్తాం. అలా యథార్థ హృదయం అంటే దేవుడికి చాలా ఇష్టం. ఇంకేమన్నా చూడండి చిన్న మాటలు. ఇంకేముంది? అపొస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 47 వచ్చింది. అపొస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 47 వచ్చింది. ఆనందముతో నిష్కపటమైన హృదయముతోను ఆహారము పుచ్చుకొనుచుండిరి. 4వదిగా నిష్కపటమైన హృదయం. అంటే హృదయంలో ఏముండకూడదమ్మా? కపటం అనేది, హృదయంలో కపటం ఉండకూడదు. హృదయంలో ఏముందో నోరనే, హృదయంలో ఉన్నది నోరు ఉచ్చరిస్తుంది, నోట్లో వస్తుంది. కనుక నీవేం మాట్లాడుతున్నావు అదే హృదయంలో ఉండాలి. హృదయంలో ఏముంది అదే మాట్లాడాలి. అంటే నిష్కపటం లేని వారిగా. లోపటం అంటే బయట ఒకటి మనం మాట్లాడకూడదు. ఈరోజు మనుషులకి తీరదే. లోపల ఒకటి ఉంటుంది, బయటకు ఒకటి. లోపల పగ, బయటికి ప్రేమను వ్యక్తపరుస్తూ ఉంటారు. లోపల స్వార్థం, కానీ బయటికి ఏదో అమితమైనటువంటి ప్రేమ ఉన్నట్టుగా మాట్లాడుతుంటారు. కానీ రాత్రి మనం ఆలోచన చేయాలి. దేవుడికి నిష్కపటమైనటువంటి హృదయం అంటే ఆయనకి చాలా ఇష్టం అంటండి. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఎలాంటి హృదయం ఆయనకి ఇష్టము అని చూసాం. 2వదిగా ఎలాంటి హృదయముగా మన హృదయాలు ఉండదు. ఎలాంటి హృదయం అంటే ఆయనకి ఇష్టము కాదో ఈ మాటలు చూడండి. దేవునికి విరోధమైనటువంటి హృదయాలు. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం చదువుతున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం చదువుతున్నాం. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టు విశ్వాసము లేని దుష్ట హృదయం మీలో ఎవరికైనను ఒకవేళ ఉండునేమోనని జాగ్రత్తగా. దేవునికి విరోధమైన హృదయం ఏంటో తెలుసా? ఇష్టం లేని హృదయం ఏంటో తెలుసా? దుష్ట హృదయం. దుష్టత్వముతో నిండిన హృదయం. ఎందుకో దేవుని వాక్యం అలాంటి హృదయాలుగా ఉన్నారేమో జాగ్రత్తగా పరిశీలన చేసుకోండి. జాగ్రత్తగా మీ హృదయాలను చూసుకోండి. బయలుదేరి వచ్చేటప్పుడు ఏమంటే ఒక ఊరు వెళ్ళినా, మందిరానికి వెళ్ళినా మనం ఏం చేస్తాం? మనం బయలుదేరి పక్కన ముఖం చూసుకొని వస్తామా? ఎవరి ముఖం చూస్తాం? మన ముఖాన్ని మనమే చూస్తాం, అంతే కదా. ఆ పక్కన ముఖం చూసుకొని తలదూవేమనుకోండి, అడేమనుకుంటాడు? ఏదో పట్టినట్టు ఉంటారు. మనం చూసాడు భయపడతాడు, మనకేదో పిచ్చి పట్టింది అనుకుంటాడు. కనుక మనలో లోపల కనబడాలంటే మనమే అర్థం దగ్గర వెళ్ళాలి. అందుకనే వాక్యం ద్వారా ప్రతిరోజు మనము చర్చిస్తాం.
సో దుష్ట హృదయం ఆయనకి ఇష్టం లేని హృదయం, విరోధమైనటువంటి హృదయం. ఇంకేమన్నా రాయబడింది? ఈ మాట కూడా చదవాలి, చూడండి. ఆదికాండం 6:5 నరుల చెడుతనం భూమి మీద గొప్పదని వారి హృదయం యొక్క తలంపు కేవలము చెడ్డది. కేవలము చెడ్డ హృదయం అనుకోకూడదు. ఒకటి దుష్ట హృదయం, రెండు చెడ్డ హృదయం. మనిషి యొక్క హృదయం అంట బాల్యము నుండి కూడా ఆలోచనయు ఊహంతా కూడా చెడ్డది అంట. అలాంటి హృదయాన్ని మనం సరి చేసుకోవాలి. అలాంటి హృదయాన్ని మనం పాడైపోయినటువంటి హృదయాన్ని మనమే సరి చేసుకోవాలి. వాటి హృదయం అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలిగి, దానిని గ్రహించగలిగిన వాడు ఎవడు అంటున్నాడు. వాడు ఇది మోసకరమైనది, వ్యాధి కలిగి. కనుక దీన్ని సరి చేసుకునే సౌలభ్యం దేవుడు మనకిచ్చాడు. కనుక విరోధమైన హృదయాలుగా కాదు, మన హృదయం దేవుని సంతోషపరిచే హృదయంగా ఉండాలి, దేవునిని ఆనందపరిచే హృదయంగా ఉండాలి. నీ దేహమైన ఆలయం, ఇది దేవుని ఆలయం, దేవుడు నివసించే ఆలయం. ఈ నివసించే ఆలయాన్ని పాడు చేసేట్ల, ఈ నివసించే దేవుడు నివసించే ఆలయం అపరిశుభ్రంగా ఉంటే దేవుడు ఉంటాడు చెప్పండి? పాపముతో ఎవరి లోకముతో, లోక సంబంధమైన సాతాన సంబంధమైన వాటితో నింపేస్తే దేవుడు ఉంటాడా? దేవుడు ఉండే విధముగా ఎలాంటి హృదయముగా ఉంటే ఆయన ఉంటాడో మనం చూస్తాం. నేను ఆ హృదయంలో నివసించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మన దేహాలయ ఆయన యొక్క ఆలయాలు, ఈ ఆలయాలు ఎంత పరిశుద్ధంగా ఉంచుతాం. ప్రభు నివసించే ఆలయం, ప్రభు పిల్లలుగా మనం ఆయన ఆరాధించి ఆయన సన్నిధించే ఆలయం ఎంత పరిశుద్ధంగా ఉంచుతామో, ఈ దేహం అనే ఆలయాన్ని కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఆ హృదయం దుష్ట హృదయముగా ఉండకూడదు, రెండవదిగా చెడ్డ హృదయముగా ఉండకూడదు. మూడవది మాట చూడండి, ఈ మాట కూడా చదువుకుందాం. రోమన్ రాసిన పత్రిక 2:5 రోమిలికి రాసిన పత్రిక 2:5 నీ కాఠిన్యమును మార్పు నొందని నీ హృదయము అనుసరించి ఉగ్రత దినమును అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్న. మూడవదిగా కాఠిన్య హృదయం, కాఠిన్యముతో నింపబడిన హృదయం. ఏ హృదయం అంట? కాఠిన్యముతో నింపబడిన. ఇలా కాఠిన్యమైనటువంటి హృదయముతో జీవిస్తూ నీకు నీవే నరకపాత్రుడమైపోతున్నావు, నీకు నీవే దేవుడికి దూరం అయిపోతున్నావు, నీకు నీవే నీ కాళ్ళతో నీవే తల్లి వేసేవాడు, పరలోకాన్ని తల్లి వేసేవాడిగా ఉంటున్నావు. హృదయ కాఠిన్యం ఉండకూడదు. నాలుగవదిగా అవివేక హృదయము కూడా, వివేకము కలిగిన హృదయం ఉండాలి. వివేకము కలిగిన హృదయముగా మన హృదయాలు ఉండాలి. హృదయంలో ఏముండాలి? మూడో మాట చెప్పి మాట్లాడుతున్నాం. హృదయంలో ఏముండాలి? ఏముండాలమ్మా హృదయం? చెప్పండి. హృదయంలో ఏముండాలి? ఆయన వాక్యము ఉండాలి. 119:7 మనం చూస్తాం. 119 కీర్తనలో 11వ చరణం చూస్తాం. నేను పాపము చేయకున్నట్టు నీ వాక్యాన్ని నా హృదయంలో భద్రపరిచుకున్నదని దావీదు. హృదయంలో వాక్యం ఉండాలి. ఈ వాక్యం నేను చెప్తాను, శుద్ధీకరిస్తుంది, సరిచేస్తుంది, పవిత్రపరుస్తుంది, హెచ్చరిస్తుంది, మనకి బోధిస్తుంది. మనము హృదయంలో వాక్యం ఉండాలి. హృదయం ఏముండాలమ్మా? వాక్యం ఉండాలి. వాక్యం ఉండాలంటే ఏం చేయాలి? మనం వినాలి, ప్రతిరోజు కూడా వాక్యాన్ని చదవాలి. రెండవదిగా ధ్యానం ఉండాలి. వాక్యం ఉండాలి, రెండవదిగా ధ్యానం. ధ్యానం అంటే ఇప్పుడు వాక్యం చదువుతాం, లేకపోతే వాక్యాన్ని వింటాం,
విన్న తర్వాత ఏమండి, అంటే దావీదు అంటాడు, నేను పండుకొని వాక్యమును ధ్యానించినప్పుడు ప్రభువు మీద దొరికినట్లుగా నా హృదయం ఎంతో తృప్తి పడుతుంది. అంటే ఈరోజు వాక్యం విన్నావు కదా, ఇంటికెళ్ళి ఒకసారి ఆ ధ్యానం చేయాలి. దైవచనుడి ద్వారా ఎలాంటి హృదయాలుగా ఉండాలని, దేవుడికి ఇష్టమైన హృదయం ఏంటి, దేవుడికి విరోధమైన హృదయం ఏంటి, ఈ హృదయం ఏమి నింపబడాలి అంటే వాక్యం అన్నాడు కదా. ఆ వాక్యం ఏ మాటలు నా హృదయంలో ఉన్నాయి. ఇప్పుడు ప్రతిరోజు వాక్యం చదువుతాం లేదా? చదువుతాను. చదివిన వాక్యం మనం ఏం చేయాలా? చదివేసి గడగడ 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 చదివేసి పక్కన పడేసి మనం ఉండదు. దాన్ని మళ్ళా ధ్యానము. పిల్లలు, స్కూల్ పిల్లలు మేము చదువుకునేటప్పుడు మాస్టర్ మళ్ళా రేపటి దిన ఈ పాఠం అప్పచెప్పాలి ఇంటికి వచ్చి మొత్తం చదివేసి పిల్లలు ఎవరుంటే అరే నన్ను ఈ కాపు చెప్తాను చదవడా అంటావాడు. అంటే ఆడు బుక్ చూస్తుంటే మనం ఏం చేస్తాము? చదువు అంటే చదివింది మన ధ్యానం మళ్ళీ అప్పగించడం. ఎవరి అలాంటి ధ్యానించే వారిగా, ధ్యానం చేసే వారిగా మనము ఉండాలి. నేను చాలా సందర్భంలో ఎట్టగా చేస్తాను. ఖాళీ ఉన్నాం అనుకోండి, ఒకళ్ళు పండుకున్నాం అనుకోండి, ఆది కాలంలో ప్రకటన కాలంలో వరకు అవన్నీ గుర్తు చేసుకుంటున్నాం. ఆది కాలంలో ఈ మాట ఉంది కదా, నిర్గమ కాండంలో ఈ మాట ఉంది కదా, లేవి కాండం, సంఖ్యాకాండం ఈ మాట ఉంది కదా. కనుక ఒక్కొక్క అధ్యాయంలో, ఒక్కొక్క ఆ గ్రంథంలో ఒక్కొక్క మాటని గుర్తు చేసుకుంటున్నాం. కనుక ఏ మేరకు దేవుడు వాక్యం నాకు గుర్తున్నాయి, ఏ అధ్యాయంలో ఏముంది, ఏ వచనంలో ఏముంది అన్ని కూడా నాకు నేను ఒక్కొక్కసారి దాన్ని ధ్యానం చేసుకుంది. అందుకని హృదయంలో ఏముండాలంట? ధ్యానము ఉండాలి. ఒకటి వాక్యం ఉండాలి, రెండవది ధ్యానము ఉండాలి. చదివింది నీకు గుర్తుండాలి. దాన్ని మరలా ఆలోచించడం, ధ్యానించడం వల్ల గుర్తుండిపోతుంది. అది నీ మైండ్ లో ఫిక్స్ అయిపోద్ది. అట్లాగా హృదయంలో ఉన్న వాక్యాన్ని ఏమన్నా దొబ్బేస్తారా, ఎత్తికెళ్తారా? ఎవడో ఎత్తికెళ్తారు. ఇక్కడ ఉన్న బైబిల్ ఎవరు పట్టుకెళ్ళిపోవచ్చు, కానీ హృదయంలో ఉన్నది ఎవడు కూడా పట్టుకెళ్ళి, ఎవరు దొంగిలించడానికి అవకాశం. రాను దినాల్లో బైబిల్ కూడా దొరక, దేవుడే తీసివేస్తాడు. దేవుడే ఏం చేస్తాడు? తీసివేస్తాడు. ఎవరికంటే సంఘం ఎత్తబడిన తర్వాత విడవబడిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి బైబిల్ ఉండదు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఇలాంటి అనుకూలమైనటువంటి సమయంలో వాక్యాన్ని చదవాలి. రెండవదిగా ధ్యానం చేసే వారిగా ఉండాలి. మూడవదిగా ద్వితీయోపదేశకాండం 6వ వచ్చిన మన హృదయంలో ప్రేమ ఉండాలి. ఏముండాలమ్మా? ప్రేమ కలిగిన వ్యక్తులుగా ఉండాలి. దేవుడు ప్రేమను చూపించాడు. దూషించిన వాడి పట్ల ప్రేమ చూపించాడు, కొట్టిన వాడి పట్ల ప్రేమ చూపించాడు. ఎవరి త్యాగం చేసిన వాడి పట్ల ప్రేమను చూపించాడు. సిలివేసిన వాడి పట్ల కూడా ఏం చూపించాడు? ఆయన ప్రేమను చూపించాడు. ఆయన ప్రేమతోనే ప్రపంచాన్ని జయించాడు. కనుక అందరు కత్తులు పట్టుకొచ్చారు, కటార్లు పట్టుకొచ్చారని ఆయన కత్తులు కటార్లు ఏం పట్టుకోలే, ఓన్లీ ప్రేమే. లోకములో ఆయన సజీవుడిగా ఉన్న ప్రేమను చూపించాడు. సిలువలో వేలాడుతూ కూడా ప్రపంచానికి ప్రేమ చూపించాడు. ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత కూడా ప్రేమ చూపించాడు. ఇప్పటికీ ప్రేమ చూపిస్తూనే ఉన్నాడు. లోబడి ప్రజల నా వైపు చూసి రక్షణ పొందమని అన్న 2 హస్తాలు చాపి తన ప్రేమను ఇంకా వ్యక్తపరుస్తూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మన హృదయం ఏముండాలమ్మా? ప్రేమ ఉండాలి, ప్రేమ ఉండాలి. అలాంటి హృదయాలు ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. కనుక ఒకటి, దేవుడికి ఇష్టమైనటువంటి హృదయాలుగా ఉండాలి. 2, దేవుడికి విరోధమైన హృదయాలుగా ఉండకూడదు, విరోధమైన హృదయాలుగా ఉండకూడదు. మూడవదిగా హృదయములో వాక్యము, రెండవదిగా ధ్యానము, మూడవదిగా దేవుని ప్రేమ చేత మనము ఉందాం. దేవుని వాక్యం ద్వారా ఎప్పటికప్పుడు సరి చేసుకుందాం, సరిదిద్దుకుందాం. మనం దేవునికి ఇష్టం. మనుషులకి నచ్చినా నచ్చకపోయినా, మనుషులు ఒకవేళని అసహించుకున్న పర్లే. మనుషులు అసహించుకుంటే నా దేవుడు నన్ను ప్రేమిస్తాడు, నా దేవుడు నన్ను చూసి ఆనందపడుతున్నాడు, నన్ను చూసి సంతోషపడుతున్నాడు అన్నటువంటి నిశ్చయత ఎవరికి వాళ్ళు సరిచేసుకుని, వాక్యము ద్వారా సరిచేసుకుని, వాక్యములో మనల్ని మనము చూస్తూ మనం సరిచేస్తూ, లోపాలను సరిచేసుకుంటూ ఆయన రాకడిని సిద్ధపడదాం. అట్టి కృపట్టి ధన్యతటి వాక్యం దేవుడు మనకి, మన కుటుంబాలకు అనుగ్రహించి వర్ధింపచేసి
ప్రభు మనల్ని ముందుకు నడిపించుకున్నాక అక్కడ వస్తున్నాం, ప్రార్థన చేసుకున్నాం.